పర్ఫార్మెన్స్ చేస్తుందని తెలుస్తోంది. ఇక యెమెన్ అంతర్యుద్ధం భారతీయుల పాలిట శాపంగా మారింది. వివిధ పనులు చేయడానికి వెళ్లిన 2 లక్షల మంది భారతీయులు అష్టకష్టాలు పడుతున్నారు. రాజు అలీ అబ్దుల్లా సలేహా సైనికులకు ఉద్యమకారులకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే 70 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బార్కస్ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. యెమెన్ లో షేకులకు జలుబు చేస్తే హైదరాబాద్ బార్కస్ లోని చావుష్లకు తుమ్ములొస్తాయట. ఇప్పుడు వారి గుండెలు అదురుతున్నాయి. రాచరిక పాలనలో ఉన్న యెమెన్ లో ప్రజాస్వామ్య ఉద్యమం హింసాత్మకంగా మారడం బార్కాస్ వాసులకు ఆందోళన కలిగిస్తోంది. సుమారు 1,00,000 మంది భారతీయ మహిళలు యెమెన్ లో సంపన్నుల ఇళ్లలో పనిచేస్తున్నారు. మరో 1,00,000 మంది అరబ్బుల ఇళ్లలో డ్రైవర్లుగా, తోటమాలీలుగా, పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. वहाँ के हालात से मैं अच्छी तरह से वाकिफ हूँ और वहाँ पे जो ना कोई ऐसी मुश्किल का सामना नहीं कर रहा जो नहीं है. हर मुश्किल से गुजरते हुए आता है इंसान और यहाँ से जो जाता मोहब्बत से. యెమెన్ లో చాలా మంది భారతీయులున్నారు. వారికి భారత ప్రభుత్వం సాయం చేయాలి. విమాన ప్రయాణ ఖర్చుల్ని భరించాలి. అక్కడ ఉండలేకపోతున్నారు. చాలా కష్టాలు పడుతున్నారు. వారిని ఇండియాకు చేర్చడానికి ప్రభుత్వం సహకరించాలి. किसी भी हालत इधर आ जाते किसी का सपोर्ट लेके, कभी पुलिस का सपोर्ट लेते, कभी भाई बहनों का सपोर्ट लेते, कभी माँ बाप का सपोर्ट लेते. అందులో హైదరాబాద్ బార్కస్ వాళ్లు కూడా ఉన్నారు. ఘర్షణల్లో ఇప్పటికే 70 మంది భారతీయులు చనిపోయారు. మిగతా వారికి ఎలాంటి భద్రత లేదు. కనీసం అక్కడ పనిచేస్తున్న పనివాళ్ల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమానికి గల్ఫ్ దేశాల్లో ఏ కార్మిక చట్టమూ లేదు. వీరే కాక ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో మరో 10,000 మంది పనిచేస్తున్నారు. ఇక యెమెన్ అంతర్యుద్ధంతో భారతీయుల్ని స్వదేశానికి రమ్మని ప్రకటించిన భారత ప్రభుత్వం కనీసం అవసరమైన ఏర్పాట్లు కూడా చేయలేదు. అతి కష్టం మీద హైదరాబాద్ చేరుకున్నానని ఓ బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు. मैं चाहता हूं कि हमारे जितने हिंदुस्तानी हैं यमन में वो लोग को अपनी हिंदुस्तान गवर्नमेंट कुछ मदद करे. యెమెన్ లో పరిస్థితిపై ఆందోళనగా ఉంది. అక్కడ మా వాళ్ళు భయపడుతున్నారు. వారి కష్టాలు ఎవరికి చెప్పుకోలేని దుస్థితి. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలు భయపడుతున్నాయి. हमारी हिंदुस्तानी गवर्नमेंट से अपील है कि वहाँ के हिंदुस्तानी जितने यमन में है वो यहाँ आने के बाद हिंदुस्तान गवर्नमेंट उनकी मदद करे, उनकी हेल्प करे. యెమెన్ లో పనిచేస్తున్న విదేశీయుల్ని అరబ్బీ భాషలో ఖాదీం, ఖద్దమా అని పిలుస్తారు. ప్రజాస్వామ్యం కోసం అక్కడి పౌరులు నిరసనలకు దిగుతున్నారు. ఉద్యమకారుల్ని అణచడానికి అత్యవసర పరిస్థితిని విధించారు. దీంతో భారతీయ కార్మికులు, భారత్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. యెమెన్ లోని బార్కస్ బాధితులపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే అదనపు విమాన సర్వీసులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. कि जो हमारे इंडियंस वहाँ पे जैसे नर्सेस है, डॉक्टर्स है, कई जो है ना शोबे हयात में जो ना हमारे इंडियंस वहाँ पे उनको टिकट दे के इंडिया को बुलाना. యెమెన్ లో పనిచేస్తున్న నర్సులు, డాక్టర్లు, కార్మికులు అందరినీ ఇండియాకు తీసుకురావాలి. అలా వచ్చిన వారికి ఇక్కడ ఉపాధి కల్పించాలి. అక్కడ బాధపడే కంటే ఇక్కడే కుటుంబాలతో హాయిగా నివాసం ఉంటారు. ऐसे यमन में भी जो हमारे इंडियंस है, हिंदू मुस्लिम जो भी वहाँ पे उन सबको इंडियन गवर्नमेंट बुलाना चाहिए. हम వందల మంది భారతీయులు యెమెన్ రోడ్లపై ఆకలితో అలమటిస్తున్నారు. మరికొంతమంది జైళ్లలో ఉన్నారు. విదేశాల్లో భారతీయులు కష్టాలలో చిక్కుకున్నప్పుడు ఆదుకోవడానికి ప్రవాసీ భారతీయ మంత్రిత్వ శాఖ 42 దేశాలలోని భారతీయ రాయబార కార్యాలయాల్లో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసింది. అయితే ఈ డబ్బుతోనే విమాన ప్రయాణం కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. యెమెన్ లో విదేశీ కార్మికులకు రక్షణ లేదు. అక్కడి ప్రభుత్వం సహకరించదు. అక్కడ భారతీయుల్ని ఇండియాకు రమ్మని భారత ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. సంవత్సరాల నుంచి చాలా మంది అక్కడి జైళ్లలో ఉన్నారు. ఇప్పటికైనా మన భారత ప్రభుత్వం అక్కడ భారతీయుల్ని ఆదుకోవాలి. అక్కడ చిక్కుకుపోయిన వారంతా ఏజెంట్ల చేత మోసపోయిన వారే. ఇప్పటికైనా ఇమిగ్రేషన్ యాక్ట్ 1983ని పగడ్బందీగా అమలు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. గల్ఫ్ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ మంత్రిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బాధితులకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పించాలంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో యెమెన్ కాన్సులేట్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యెమెన్ కు సంబంధాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బార్కాస్ ఏరియాలో యెమెన్ కు చాలా సంబంధాలు ఉన్నాయి. వీరి సంక్షేమం కోసం ప్రయత్నం చేయాలి. మా మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ తరఫున మేము భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. భారతీయులందరినీ క్షేమంగా భారతదేశానికి తీసుకురావాలి. వారికి ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. యెమెన్ నుంచి అదనపు విమాన సర్వీసులు నడపాలని బార్కాస్ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంఎన్ నిర్వాసితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఉపాధి కల్పించాలని గల్ఫ్ మైగ్రేషన్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. గల్ఫ్ కొంతమందికి వయాసిస్ అయితే మరికొంతమందికి ఎండమావి. రాచరిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో లక్షలాది మంది భారతీయులు అడ్డగత్తెల్లో పోగచక్కలా నలిగిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న వీరిని కాపాడటానికి ప్రభుత్వం ఆచరణలో ఏమీ చేయడం లేదని వారి బంధువులు ఆర్తనాదాలు పెడుతున్నారు. కెమెరా పర్సన్ స్టాలిన్తో ఫజల్, టీవీ9 హైదరాబాద్. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 3వ రౌండ్ కు రంగం సిద్ధమైంది. స్టీల్ సిటీ విశాఖ వేదికగా ఈ రోజు జరిగే పోటీల్లో